भारत माता की जय। I love you. I love you. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అసలు ఈరోజు క్లైమేట్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, మా కమ్యూనిటీలోనే మాకు విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది. సరదాగా అమ్మ నేను అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మంచి ఎండల్లో జెప్టో మీద ఆధారపడి మేము క్లైమేట్ బాగుందంటే ఇంకా కిందకి వచ్చేసి మేమే వెళ్తాము. వర్షంతో పాటు గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇలా పైనుంచి కిందకి చూస్తుంటే వర్షంలో చక్కగా అక్కడ కొందరు పిల్లలు బాస్కెట్బాల్ కోర్టులో బాస్కెట్బాల్ ఆడుకుంటున్నారు. ఇలాంటి క్లైమేట్లో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఇంత మంచి క్లైమేట్లో ఆర్యన్ మళ్ళీ ఈరోజు కేక్ కావాలని అడిగాడు. ఈసారి ఆర్యనే తయారు చేస్తాడంటండి కేక్. కానీ ఈసారి ఇంట్లో వెన్నపూస లేదు. ఆల్రెడీ నెయ్యి కాచేసాను వెన్నపూస ఉంటే. వెన్నపూస ప్లేస్లో మేము ఇక్కడ ఆయిల్ వేసి చేయాలనుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం ఆయిల్ వేసి చేయటం. ఒకసారి మా వారు ఎవరో యూట్యూబ్ వీడియో పట్టుకొచ్చారనమాట, అలా చేద్దామని చెప్పి. సో ఇంకా అది ఫిక్స్ అయిపోయాము. దానికోసం ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకున్నాము. అలాగే 60 ml నాన్ ఫ్లేవర్డ్ ఆయిల్ అనమాట. దీంట్లోకి 150 grams పౌడర్డ్ షుగర్ కూడా తీసుకున్నాము. తర్వాత దీంట్లోకి ఒక 60 ml మిల్క్ తీసుకున్నాము. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను.
తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నమాట. అలాగే దీంట్లోకి ఒక 150 గ్రామ్స్ మైదా కూడా తీసుకున్నాము. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. దీంట్లోకి పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా అవుతుంది. సో ఈ రోజైతే మేము ఇక్కడ ఇలా విస్కర్తోనే బీట్ చేస్తున్నాం అనమాట, బీటర్తో చేయలేదు. కేక్ చేస్తున్నా అంటే హెల్ప్ చేయడానికి ఈయన కూడా వచ్చేస్తారు, ఎందుకంటే కేక్ అంటే చాలా ఇష్టం. తర్వాత నా దగ్గర ఇలాగా మఫిన్ కప్స్ ఉన్నాయండి, అవన్నీ తీసుకుని దీంట్లోకి ఒక హాఫ్ వచ్చే వరకు కూడా మనం బ్యాటర్ వేసుకోవాలి అంతే. కాకపోతే ఇవన్నీ కొంచెం పేపర్లా ఉంటాయి కదా, మా తిప్పలు మాకు పెట్టాయి. కిచెన్లో ఫ్యాన్ వేసుకుని చేయటం వల్ల అనుకుంటా ఎగిరిపోతూ ఉన్నాయి అసలు, అందుకని దాని మీద నైఫ్ పెట్టి అలా చేసి ఇలా చేసి ఆపామన్నమాట. తర్వాత ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ అంతటిని కూడా దీంట్లోకి ఒక హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాము, ఎందుకంటే అవి కొంచెం ఉబ్బుతాయి కదండి. సో హాఫ్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్న అవెన్ ఎప్పుడు కూడా వాడను, ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే వాడటం రాదు. యూట్యూబ్ వీడియోలో వాళ్ళు ఎంతసేపు పెట్టమంటారో అది ఒకటే చూసి పెడతానమాట. వాళ్ళు మైక్రోవేవ్ అంటే మైక్రోవేవ్, ప్రీ హీట్ అంటే ప్రీ హీట్ అవి పెట్టుకుంటూ చేసుకుంటాను అంతే. నాకు దాని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఈ అవెన్ కూడా మా వారికి మామూలుగా మ్యారేజ్కి ముందర అత్తయ్యకి ఎవరో గిఫ్ట్ చేసినట్టున్నారు ఇది. సో అత్తయ్య వాడక ఇంకా నాకు ఇచ్చేసారనమాట, నేను తెచ్చేసుకున్నాను. నేను తెచ్చి కూడా చాలా నాళ్ళు అయిందండి, కాకపోతే అసలు నేను ఎప్పుడూ వాడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇలా మఫిన్స్ దాంట్లో ట్రై చేద్దామని పెట్టాము. ఫైనల్గా కప్స్ అన్నట్లో కూడా ఇలా బ్యాటర్ వేసుకుని వీడియోలో పోస్ట్ చేసినట్టు ఆ అమ్మాయి ఎంత హీట్ చేయాలి, ప్రీ హీట్ ఎంత చేయాలి అలా చెప్తారు కదా ఇన్స్ట్రక్షన్స్, దాన్ని బట్టిగా నేను పెట్టాను. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఎక్సైట్ అవుతూ నేను ఆర్యన్ అండ్ మా వారు కూడా కలిసి తయారు చేశాం కదా, అందుకని కావచ్చు ఇలా పెట్టి క్లోజ్ చేయగానే ఈ ప్లేట్ ఇలా తిరుగుతుంది కదా, తిరిగేసరికి అసలు వెనకాల లైట్గా స్పార్క్స్ వచ్చి టప్ 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 అనిపోయింది. స్పార్క్స్ వస్తే పర్వాలేదండి, అక్కడి నుంచి పొగలు కూడా వచ్చాయి. ఇంకా భయం వేసి దాన్ని పక్కకు పడేసి ఇలాగా దీంట్లోకి వేసుకున్నాం అనమాట. దీంట్లో కేక్ ప్రిపేర్ చేశాను ఇంక ఫైనల్గా. పాపం ఆర్యన్ అయితే మఫిన్స్ మఫిన్స్ అని అడిగినందుకు నేను ఫైనల్గా వాడికి ఇలా తయారు చేసి ఇచ్చాను అనమాట కేక్ని. అస్సలు తిననంటే తిననన్నాడు, అంత కోపం వచ్చేసింది ఇంకాడికి. కానీ ఇంకేం చేయలేం కదండి, పొయ్యి మీద పెట్టి కూడా ట్రై చేశాను కానీ సరిగ్గా కుక్ అవ్వలేదు. అంటే దగ్గర దగ్గర 30-40 మినిట్స్ అలా మఫిన్స్ని సెపరేట్గా ఇడ్లీ పాత్రల మీద పెట్టి మరీ చేశాను అనమాట. ఏం అవ్వలేదు, అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా మేము ఒకటి అనుకుంటే ఇంకొకలాగా అయిందనమాట. సరే ఏదైనా సరే కేకే కదా అని చెప్పి ఇంకెలా అడ్జస్ట్ అయిపోయాము. టేస్ట్ అంతా కూడా బాగానే ఉంది, కానీ నాకెందుకనో ఇది వెన్నపూసతో చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. ఆయిల్ టేస్ట్ ఓకే, బట్ ఎక్కువ నిలవ లేదనమాట. జస్ట్ 3 to 4 డేస్లోనే కొంచెం తేడా అన్నది కనిపించింది. బట్ ఎలాగో చేసుకున్నది తక్కువ క్వాంటిటీయే కాబట్టి బాగుందండి. ఒక 3 to 4 డేస్లో కన్జ్యూమ్ చేసేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఇంకా మా కేక్ ప్రోగ్రాంలన్నీ అయిపోయాక సరదాగా కిందకి వెళ్ళామండి. అసలు చాలా బాగా పడుతుంది అనమాట వర్షం. సరదాగా ఇలా ఆర్యని తీసుకుని చల్లటి గాల్లో వర్షంలో కాసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట. పొద్దున్న అమ్మ నేను విజేతకి వెళ్ళటం చూశాడు కదా, ఇంకా వాడు కూడా వస్తానని మారం చేశాడు. ఇంకా ఆర్యన్ని కూడా తీసుకుని ఇలా సాయంత్రం అయితే బయటకు వెళ్ళామండి. I love you. ఏం కావాల్సిన ఇంకా కమ్యూనిటీ లోపలికి వచ్చేస్తాయి కాబట్టి బయటికి వెళ్ళి కొనుక్కునేవి ఏమీ ఉండవు. ఎప్పుడైనా చికెన్ అండ్ ఎగ్స్ తీసుకోవడానికి మాత్రమే బయటకు వెళ్తాము. అది కూడా ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో అన్ని విధాలుగాను కూడా మాకు ఇక్కడ చాలా బాగుంటుంది. చేతల్లో కావాల్సినవి తీసుకుని ఇంకొచ్చేసామన్నమాట. ఆర్యన్ అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వర్షాన్ని. ఈ వీడియోస్ కూడా నేను ఎప్పుడువో అలాగా డ్రాఫ్ట్స్ లో ఉండిపోయాయి అనమాట. పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. తర్వాత తర్వాత जय हिंद। भारत माता की भारत माता की भारत माता की जय అన్ననే నేను సాయచేయంటే అన్నయ్య అన్ని చేసుకున్నాను. చిరాని మాటలు కదా, జనగణమన కూడా ఎంత బాగా ట్రై చేస్తున్నాడో చూడండి చెప్పడానికి. అందుకేనండి పాతవైనా సరే పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇలా సరదాగా కమ్యూనిటీ అంతా ఒకసారి తిరిగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఎత్తుపోతానే విపరీతమైన ఎండల్ని భరించి ఇలా చల్లటి వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే అసలు ఆ ఫీలింగే వేరు కదా. మా ఎదురుగుండా ఉన్న కన్స్ట్రక్షన్ సైట్లో కూడా విపరీతంగా వాటర్ చేరుకుంది, మొత్తం బేస్మెంట్లోకి వచ్చేసింది అనమాట. ఇలా చాలాసేపు అక్కడే అలా ఎంజాయ్ చేసాము. నేనైతే అసలు బాల్కనీని వదిలి ఇంట్లోకి రావట్లేదండి, అంత బాగుంది అండి ఈరోజు వ్లాగ్. మా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.